We are at Sundaradiya Vijnana Kendram, like Auto Union and Transport Union, they are protesting here. We'll just tell us what is your problem. ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. ఈ రోజు ఈ మోడీ మనం మతతత్వంతో రాజకీయంతో శ్రీరాముడు అని చెప్పి ఇన్ని రోజులు చేశారు. ఇప్పుడు గుడి కూడా కట్టించారు, అన్ని అయిపోయినాయి. కానీ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ చట్టాలను మొత్తం రద్దు చేయాలని చెప్తున్నాం. రోడ్ సేఫ్టీ బిల్లుని 2019 తీసుకొచ్చారు. అవి ఏం చెప్పారంటే ఆ రోజు మీకు కావాల్సిన ఇవన్నీ ఆ చట్టాలలో చాలా పెనాల్టీలు ఉన్నాయి. ఆ పెనాల్టీలు అన్ని మేము అమలు చేయడం లేదు, కొన్ని మాత్రమే అమలు చేస్తాం. మీరు చెప్పండి, దాన్ని మేము సవరిస్తామని చెప్పారు. మనం పూర్తిగా ఏమంటున్నామంటే పూర్తిగా ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పాము, కానీ సవరిస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పారు, హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని సెక్షన్ కొత్తగా తీసుకొచ్చి డ్రైవర్ ను బలి చేస్తున్నారు. అక్కడ యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్, దాన్ని వాళ్ళు సడన్ గా ఆపిండనుకో అక్కడ ఉన్న డ్రైవర్ అందరు కలిసి ఆ డ్రైవర్ ను కొట్టి చంపే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి డ్రైవర్ ఆపకుండా పారిపోవచ్చు, కానీ తను అక్కడే ఉండి తను ట్రీట్మెంట్ చేస్తే ఈ చట్టం వర్తించదు అని చెప్పి తను చెప్తున్నాడు. కానీ దాన్ని ఎంతవరకు మీరు అమలు చేస్తారు? ఎక్కడ జనంలో ఈ జనాన్ని మనం ఒక్కొక్కసారి ఆపలేము, వాళ్ళ ఆవేశాన్ని మనం ఆపలేము. కాబట్టి వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి ఒకసారి ఆపకుండా పోతుండు. ఆ ఉన్న చట్టాన్ని ఏదో దాన్ని అమలు చేయాలి తప్పితే కొత్తగా హిట్ అండ్ రన్ చట్టాన్ని దాన్ని అమలు చేయొద్దని చెప్పి దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా సర్వేంగా ఏముందో రైతులు ఏదైతే చేస్తున్నారో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లు 44 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా చేశారు. ఆ లేబర్ కోడ్లను కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లుగా మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ మా డిమాండ్ల మీద కూడా మేము ఈ రోజు పోరాటం చేస్తున్నాం. This rally is starting from Sundaradiya Vijnana Kendram and will reach Narayanguda flyover crossroad, where they will be burning the effigy of Narendra Modi. This is Sanjay Samuel Paul for Deccan Chronicle.